వెళ్ళిపోతుందా ముకుందా కవి శారదా. ప్రాణాలు తీయడానికి వచ్చిన యమబొట్టులు, రూట్ తెలియక అల్లాడిపోయిన అమాయకులు, వీళ్ళందరికీ తోడై నరకం చూపించిన ఒక తాగుబోతు. ఇప్పుడు వీళ్ళందరి గందరగోళం చూడడానికి రెడీ అయిపోండి. సో లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. వచ్చానండి పొలములోనికి, లైనేస్తానండి భాగ్యలక్ష్మికి. వస్తావా వస్తావా ఒక్కసారి నాతో సినిమాకి వస్తావా? వస్తాను వస్తాను నా చొప్పు తీసి నిన్ను కొడతాను. ఏ భాగ్యలక్ష్మి ఏందే నా మీద పాట పాడతాను? పాడతాను పొక్కేటది నాదవా, నన్ను చూసి పాట పాడి మళ్ళీ నేను పాడే అంత బెట్రా. నీతో నాకెందుకయ్యా, మా అయ్యగారి ఇంటి దగ్గర పనికి టైం అయిపోతుంది, నేను వెళ్తాను. వెళ్ళు, నాకు కూడా మందుకు టైం అయితే నేను వేస్తా బాబు గారు. బుర్రపోయిందా మెంటల్ రా నీకు? భూలోకం తీసుకెళ్ళడానికి ఇంద్రలోకం తీసుకొచ్చి పెట్టా. భూలోకమే కదా, ఇంద్రగామ గారు ఉన్నప్పుడు భూలోకం నెలకొద్దా, ఇంద్రలోకం అవుద్దా? సరిపోయింది. నాగబాబు గారు రేపు నాగలోకం అయిపోద్ది. మేము యమబొట్లు మండే. తెలుస్తుంది తెలుస్తుంది. మా రాజుగారు ఆజ్ఞ పేరుకు ఒక ప్రాణం చేయడానికి వచ్చామండి. సరే కానీ నీదే సెక్షన్? నాది ఎఫ్ సెక్షన్. అంటే పైకి వచ్చే వాళ్ళందరూ నూనెలో ఏపుతూ ఉంటాను. ఆ సెక్షన్ బాగుంటది కదా? ఏటు బాగుంటుందిరా బాబు, డబ్బా నూనె ఇచ్చి 70 మంది నేపమంటారు. ఎక్కడిగా నేపుతాను? నాది సోలాల సెక్షన్. ఒక సోలము తినగానే ఏదో అన్ని వంగిపోయి ఉన్నాయి, కడుపులో గుచ్చుమన్నా దిక్కొంతాయ్యా. కింద గుచ్చేసి మీదకి నేపేస్తాను. నా పక్క పైన అదే సులువండి. హలో పింక్ వన్ రెస్పాండింగ్. చిత్తు చిత్రగుప్తుడే. చిత్రగుప్తారా? భూలోకం వచ్చేసాం. చిత్తు కొంచెం డిఎల్ పెంచండి అయ్యా, కింద రేట్లు బాగా పెరిగిపోయి మీకు అర్థం కావట్లేదు. హలో చిత్తు 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 పేమెంట్లు అనేసరికి మొట్టు కరెక్ట్ కట్ చేసేస్తా. ఎంతకీ మనం ఎవరిని తీసుకెళ్లాలో ఎలా తీసుకెళ్లాలో ఏమైనా డేటా ఇచ్చారా? ఏం డేటారా? అడ్రస్ తప్పించి ఇంకేటేమనేదో. ఒరే అడ్రస్ అంటే ఎలారా? అసలు ఇది భూలోకము. బనేలు తెలియకంటే టైర్ లాగేత్రం. ఇప్పుడు అడ్రస్ ఎవరు కొనుక్కుందాము? ఒక మానవుడు కనబడలేదు. అదే చూస్తాను. బుస్సుమన్న బీరుని తెచ్చి గ్లాసులో నా బొయ్యాలమ్ము, ఉరుకుతున్న నాటు కోడిని తెచ్చి కోసి వండాలమ్ము, సుక్క వేసి ముక్కే కొరికితే ఆనందాలే వేరమ్మో. ఓలమ్మో రావమ్మో 11 దాటితే షాపులు బందమ్మో బందమ్మో. మేము యమబొట్టులం. ఎలుగుబంట్ల ఎలుగుబంట్లు కాదండి, యమబొట్టులం. మా తెలుసులేవా? ఆయన మీరు గుర్రాల మీద రావాలి కదా, గుర్రాలే. మాకు కొంచెం అడ్రస్ చెప్పండి చాలు. ఈ టైం అయిపోతే పైకి మరి రానివ్వరండి బాబు. మీకు దండం పెడితే ఒకసారి చూడండి. ఆయన ఇంతకు అడ్రస్ ఎందుకు పోతారు నాకు చెప్పండి. ఆ ఇంటి ఓనర్ కి ఆయుష్ ముగిసిందయ్యా, ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినాము. అంతేనా? అంటే రీఛార్జ్ కాదా? రీఛార్జ్ అవడానికి ఇది వైఫై బిల్ లేటే. ఆటో ఎక్కండి. ఆటో ఎక్కమ్మా. ఇది ఆటో అన్నావు? నా ఆటో చెడిపోయింది, రైలు ఇంజన్ తగిలిచ్చిన. ఎక్కుతావా ఎక్కువ? ఆపండి. ఈ సార్ అడ్రస్ ఇదేనండి? కాదు, నా సార్ అడ్రస్. పోయి మంది పోయి సొమ్మిత్తగాని చేసమే చేయడానికి లేదు. ఒరేయ్ ఇంతసేపు ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు ఉంటున్నారా? అదే దీని అడ్రస్ ఇదే. ఇదేనా? దీని మొగ చూస్తేనే అర్థమవుతుంది, సోకలు ఉలికి పడుతుంది. ఒరిజినలే మీరు, ఒరిజినలే మీరు, ఒరిజినలే. ఏంటి ఒరిజినల్? మీరు యమకింకరులా కాదా అని టెస్ట్ చేశా. దండం స్పెషల్ మీరు టెస్ట్ చేస్తాడు. అయిపోయింది, సారీ అనుకోవద్దు. దాన్ని మళ్ళీ లేపండి. దాన్ని మళ్ళీ ఇచ్చడానికి అది ప్రాణం రా, దానం కాదు. ఒరే నాయన నీకు దండం పెడతాడు రా, ఒక కరెక్ట్ అడ్రస్ ఎవరా నాయన? వచ్చేసేయండి, ఎక్కండి. నాడు ఎక్కండి. ఇప్పుడు ఈ సౌండ్ వచ్చింది. అరే అమ్మా, అది కూడా ఇన్స్పైర్ అయింది ఇంజన్. నేను బుల్లెట్ తీసుకొచ్చాను, ఎక్కువ. ఇదేంటి మాకు సేవ? ఎందుకే అడ్రస్ చెప్పరా నాయన? ఇదే వాడు కాలు మీద కాలు వేసుకుని డబ్బులు లెక్కెడతాడా?
ఆగురా ఇందాకలో పొరపాటు చేత పెట్టే ఆడికి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. అందాక పిల్లలతో ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే చంపడం బెటర్ అండి. ఏమే పిల్లలతో ప్రశాంతత అక్కడ ఉంటది. అది ఖాయమే గానే తప్పదురా శుచిదారమా. ఏమే అబ్బా వస్తున్నానండి. ఆ సావుగారికి డబ్బులు ఇచ్చాను కదా, ఆడు వడ్డీ తెచ్చిచ్చాడా? రోజు వడ్డీ పెడతాడు కొట్టు మీదకి వెళ్ళి తినే చిల్లర తిల్లి కాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వడ్డీ అసలు పోగా మనమే బాకీ అంట. అమ్మా అమ్మా అయిపోయింది. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ మిత్రులకు అందరికి ఫోన్లు చేసుకోండి. ఎందుకురా? ఎందుకంటే నేను చెప్పలేనమ్మా. చెప్పలేకపోతే ఏదో ఒక పెన్ను పేపర్ రాసి చెప్తాడు. అమ్మో వేసాడమ్మా పంచు. మీరేంట్రా ఇంకా ఇంకమ్మా వాడే చంపేది. మీరు పోయి మనం చంపాడే. సరే సరే మీకు ఎవరా ఉద్యోగాలు వచ్చింది? ఏమండి అయ్యగారు నువ్వులు చచ్చిపోండి ఎలాగెడతాను. వసే వసే నాయనా, ఓ నాయనా, వాళ్ళు పలకరు. అది నీ సమ్మె, నువ్వే సత్యం. నేను చచ్చిపోన్నా. ఊరుకో నాయనా, ఊరుకో. మనిషి అన్న తర్వాత సావడం కామనం. నేను చచ్చిపోయినందుకు ఆడట్లేదండి. నిన్నే రీఛార్జ్ చేయించాను, డేటా కూడా వాడలేదు. పాపరావు ఊరుకో, ఎందుకు అయిపోయింది కదా. పాపరావు ఒకడండి, నేను అప్పారావు. అప్పరావా? మీ ఏం పేరు శాంతమ్మనే? శాంతమ్మ కాదు, కాంతమ్మ. కాంతమ్మ. ఎందుకే ఇల్లు నీదనేట్రా? ఈ ఇల్లు నాది కాదండి, నేను రెంట్ కొంటాను. మరి ఇల్లు వాడు ఎవరు? అది కా తాగుపోతున్నా కొడుకుది. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? మీ పరిస్థితి పక్కన పెట్టి నా పరిస్థితి ఏంట్రా? నీకు సారకోటి సొక్క తెలుసా? ఎందుకు తెలీదు? డబ్బులు తీసుకుంది, అది ఇంక వడ్డీ కట్టలే. అది సెన్సెట్ మీద ఉంది. ఒడ్డు పట్టుకుని రెడీగా ఉన్నాడు, వెళ్ళిపో. అలాగే బాగా వచ్చింది మన పరిస్థితి ఏంట్రా? మన పైకి వెళ్ళిపోదాం. ఏదో సభపడు. తాగుపోయిందని పట్టుకోండి రా. ఒరే ఆ ఇంటి వాడు ఎవర్రా? మరి నీ అబ్బా ఎందుకని చెప్పావు? నన్ను చంపడానికే నన్ను అడ్రస్ అడిగితే నేను చెప్తా అనిపే. మా పరిస్థితి చెప్పు. వెళ్ళండి టైం లేదు, నువ్వే ఏదో చెయ్యాలి చెప్పు. నువ్వేం చేసేవాడు రా? అక్కడ శవ లేపేవాడిని. అయితే మా సారకొట్టు పక్కన చికెన్ ఎంపుదుపా నువ్వురా తోలాలు కూర్చోవాడిని. ఇలా సీకులు కూర్చుదుపా. ఎక్కండి పోయి ఆటో ఎక్కండి. టాక్టరే రా, యాక్టర్లు మీరే యాక్టర్లు. తండ్రి నీ ఎంకమ్మా. ఇజటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికీడుంటే చాలు పంతులతో పనే లేదు. చంద్రశ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ రోజు రాజమౌళి గారు యాడ్ అవ్వడం వల్ల ఒక్క చోటు కూడా డ్రాప్ అవ్వలేదు. సూపర్ గా ఉంది. నాకు నచ్చింది, చాలా చాలా బాగా కుదిరిందండి. వెరీ నైస్, గుడ్. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది ఇషా, ప్యారడీ అండ్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. మీ కాన్సెప్ట్ కి మన రాజమౌళి ప్రాణం పోసాడు. ఎవ్వరు ఏమీ లేకపోయినా రాజమౌళి ఆ మందు తాగాడంటే ఆటోమేటిక్ కామెడీ చేయగలుగుతాడు. స్కిట్ అసలు అతనికి రియాక్ట్ అయితే చాలు నడిపేస్తాడు. అలాగే ఇప్పుడు ఈ స్కిట్ అట్లా నడిపాడు రాజమౌళి. మీరు అతన్ని ఫాలో అయ్యారు, నీట్ గా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు.